హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మీకు హెల్త్ డ్రింక్ అయితే చూపిస్తున్నాను. వెయిట్ లాస్ అయిన వాళ్ళకి వెంటనే మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇదైతే హెల్ప్ చేస్తుందండి. ఇది చాలా కూడా మనకి హెల్త్ పరంగా, డైట్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. మన డైట్లో రైస్ ఇలాంటివి తీసుకోకుండా ఈ హెల్త్ డ్రింక్ తాగినా మనకి హెల్తీనెస్ అనేది ఉంటుంది, నీరసం లేకుండా ఉంటుంది. ఒక అరటిపండు తీసుకునే విధంగా కట్ చేసుకోవాలి. అరటిపండు కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అరటిపండు ఒకటి కట్ చేసుకొని నెక్స్ట్ పీనట్ బటర్ అయితే తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ అయితే తీసుకోవాలండి. డైలీ లైఫ్లో మనకి చాలా ఈజీగా అయిపోద్ది. మనకి హెల్త్ పరంగా చాలా ఇప్పుడు కాంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి కదండి. ఈ విధంగా చేస్తే మనకి డైట్లో మనకి డైలీ ఒక పూట మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వెయిట్ అయితే లాస్ అవ్వకుండా ఉంటాము మనం. అలాగే డైట్ కూడా యూజ్ అవుతుంది. అలాగే ఓట్స్ చూసారు కదా, ఈ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఓట్స్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఓట్స్ వేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఓట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ తేనె అయితే తీసుకోవాలి. నెక్స్ట్ తేనె ఒక 2 టేబుల్ స్పూన్ తేనె అయితే తీసుకోవాలి. షుగర్కి బదులుగా తేనె యూస్ చేసుకోవాలండి. షుగర్ అయితే మనకి బీపీ ఉన్న వాళ్ళకైతే అది అవాయిడ్ చేసి స్కిప్ చేసుకొని ఈ విధంగా మనం తేనె అయితే యూస్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ తేనె అయితే వేసుకున్నాను. నెక్స్ట్ బాదం పప్పు, అలాగే పాలు గ్లాస్ తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మన డ్రింక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. డ్రింక్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని డైలీ మనం మార్నింగ్ తీసుకుంటే మన డైట్లో చాలా మనకి బాడీ చక్కగా ఫిట్నెస్గా ఉంటుంది. అలాగే మనకి రైసు, ఇడ్లీ, పూరి ఇలాంటివి కాకుండా ఇలా తీసుకుంటే హెల్త్ పరంగా మనకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి అలాగే బాదం పప్పు కూడా తీసుకున్నాను. ఒక 4-5 బాదం పిక్కలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని గ్లాస్లో వేసుకొని మన డైలీ లైఫ్లో ఈ విధంగా మీరు డైట్ అయితే తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.